బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారి పిఏ దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళ్తుండగా చంద్రనాథ్ పై దండగులు కాల్పులు జరిపారు. చంద్రనాథ్ శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి. కారులోని మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక ఉత్తర 24 పరిగణాల జిల్లా మధ్య గ్రామంలో ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే తన పిఏ చంద్రనాథ్ను చంపారని సువేందు అధికారి ఆరోపించారు. టీఎంసీ 15 నెలల ఆటవిక పాలనకు ఈ ఘటన దర్శనమన్నారు. త్వరలో రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. హత్య వెనుక మమతా బెనర్జీ మేనలుడి హస్తం ఉందన్నారు. ఇక సువేందు అధికారి పిఏ హత్యను టీఎంసీ కూడా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేసింది. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హింసాత్మక ఘటన దురదృష్టకరమని పేర్కొంది. చంద్రనాథ్ హత్యపై సిబిఐ విచారణ జరగాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఇక ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి జరిగిన అల్లర్లలో మరో 2 మృతి చెందారు. బిసిన్హాట్ లో ఒకరు, ఇంగ్లీష్ బజార్ లో మరొకరు మృతి చెందారు. గత 24 గంటల్లో బెంగాల్లో 5 మృతి చెందారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ స్వామి, మొత్తానికి పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం బీజేపీ నేత సువేందు అధికారి పిఏ అయితే దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తుంది. ఎలా జరిగింది, ఏంటి అసలు? బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పైన నిన్న కాల్పులు జరిపారు. ఉత్తర పరగణాలలో ఉన్నటువంటి మద్యం గ్రామంలో ఆయన పైన కారులో వెళ్తుండగా దుండగులు కాల్పు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో పాటు మరొక వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉత్తర 24 పరగణాల్లో మద్యం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ఒకవైపు తెలుస్తుంది. పక్కా పథకం ప్రకారమే తన పిఏను చంద్రనాథ్ ని చంపారని చెప్పేసి సువేందు అధికారి ఆరోపించారు. గత 15 ఏళ్ల టీఎంసీ ఆటవిక పాలనకి నిరసించమని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. ఒకవైపు ఈ హత్య వెనుక మమతా బెనర్జీ మేనల్లుడి హస్తం ఉందని కూడా ఒకవైపు సువేంద్ర అధికారి ఆరోపించారు. ఈ హత్యను ఒకవైపు మేము ఖండిస్తున్నామని చెప్పేసి టీఎంసీ ప్రకటించిన ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున కూడా బెంగాల్లో హింస చోటు చేసుకుంది. ఒకవైపు షాపుల తొలగింపు, పుళ్లతోని, ఒకవైపు మాంసపు తొలగింపు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు గతంలో కూడా ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు గత 2021 వచ్చిన తర్వాత కూడా ఎన్నికల హింసలో 10వ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కేంద్రం ముందు అలర్ట్ అయ్యి కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ కూడా అక్కడక్కడ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం బెంగాల్లో దాదాపుగా 5 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో అర్ధరాత్రి అల్లలలో బషీర్హాట్ లో ఒకరు, ఇంగ్లీష్ బజార్ లో ఒకరు, మరొక వ్యక్తి మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. చంద్రనాథ్ హత్య పైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి కూడా టీఎంసీ కోరుతుంది. మొత్తానికి టీఎంసీ బీజేపీ మధ్య మాటల తూటాలకు వెళ్తున్నాయి. నెల 9వ తేదీన బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజు బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలుస్తున్న నేపథ్యంలో బీజేపీ టీఎంసీ మధ్య ఈ ఎన్నికల హింస చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొన్నది. దీంతో అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి ఘటన జరగడం పైన కూడా టీఎంసీ మండిపడుతూ ఉంది. ఒకవైపు ఈ హత్యకు మమతా బెనర్జీ మేనల్లుడి హస్తం ఉందని చెప్పేసి కూడా సువేంద్ర అధికారి ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఎలక్షన్స్ ముందు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ ఈ నెల ఎలక్షన్స్ కౌంటింగ్ ముగిసిన తర్వాత అందరూ ఢిల్లీ వెళ్ళిపోతారు, ఆ ఎలక్షన్లు గెలిచిన తర్వాత మేము మీ అందరి సంగతి చూస్తామని చెప్పేసి ఆయన బెదిరించిన విషయాన్ని బీజేపీ నేత పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సెటిల్ చేయడం కోసం మా ప్రభుత్వం రాగానే మొత్తం పరిస్థితిని చక్కదిస్తామని చెప్పేసి కూడా సువేంద్ర అధికారి అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.